ప్రైజ్ ది లార్డ్. వేకువమన్న జూన్ 13. దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి ఇశ్రాయేలీయులను రక్షింపుము. అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. న్యాయాధిపతులు 6:12-15 దేవుడు తన గొప్ప పని నిమిత్తమై గిద్యోనును ఎన్నుకొని దాని కొరకు అతనిని ప్రత్యేకపరచుటను మనమిచ్చట చూచుచున్నాము. పైన చెప్పబడిన 15వ వాక్యము గిద్యోను ఎంత అనర్హుడనుగాను బలహీనుడుగాను కనిపించుచున్నాడు చూపుచున్నది. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అనున్నది ఎంత వాస్తవమై ఉన్నది. 1 కొరింథీ 1:27-29 పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని యెహోవా దూత అతనితో చెప్పుచున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అని ఆయన అతనిని పిలుచుట వింతగా కనిపించుచున్నది. ఎందుకనగా పరాక్రమం గల వాడని పిలువబడుటకు ఆ గుణగణములు అతనిలో మనమేమీ చూడలేము. అంతేకాక, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను అని అతడు అడిగిన ప్రశ్నలే అతడు నిరాశతో నిండి ఉన్నాడని రుజువు పరచుచున్నవి. న్యాయాధిపతులు 6:13 అయినప్పటికీ దేవుడు అతనిలోను మరియు అతని ద్వారాను క్రియ చేయుటకై గిద్యోను యొక్క నిరాశపూరితమైన ఆ స్థితి ఒక ఆటంకముగా కనిపించలేదు. సర్వశక్తిగల దేవుని కృప గిద్యోనును దైవ సేవకునిగా ఎన్నుకొనుట మాత్రమే కాక, ఇశ్రాయేలు జనులకు నాయకుడుగా యుండుటకు కూడా ఏర్పరచుకొనెను. పిరికివాడును, సంశయించువాడును, నిరాశ చెందిన వాడునైనా ఈ మనుష్యుని ద్వారా దేవుడు ఆ కాలమందు అంత మహా గొప్ప అద్భుతమును జరిగించిరి. సముద్రపు ఇసుక రేణువులంత విస్తార సైన్యము గల మిద్యానీయులను 300 మంది జనులతో గిద్యోను అణగద్రొక్కెను. ప్రియ చదువరి, బహుశా నీవు ఒక గిద్యోనుగా ఉండవచ్చును. నీవు సందేహములతోనూ వ్యాకులములతోనూ నిండి ఉండవచ్చును. అయినను గిద్యోనును ఏర్పరచుకొనిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను గురించి నీవు నిరాశ చెందకుండా జాగ్రత్త పడుము. నీ యొక్క నమ్మకము నీ పైన కాదు గాని దేవుని పైననే ఉంచవలెనని ఆజ్ఞాపింపబడి ఉన్నావు అని అగస్టిన్ చెప్పిరి. దేవుడు గొప్ప కార్యములు నీ కొరకు ఉద్దేశించి ఉన్నాడు. ఆయన నీ ద్వారా గొప్ప కార్యములు చేయబోచున్నాడు. దేవుడు నీ తోడై ఉన్నాడు గనుక నిజముగా నీవు పరాక్రమము గల బలాఢ్యుడవు. బలము తెచ్చుకొని వెళ్ళుము. ఈ బలము ఏమయ్యున్నది? దేవుడు నీతో నుండుట, మహిమగల దేవుడు నీకు తోడైయుండుట, మరియు జయమునిచ్చు దేవుడు నీకు తోడైయుండుటయే ఆ బలము. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.